చిత్తూరు నగరంలోని తపోవనం విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ తుషార్ డోడి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. కేక్ కట్ చేసి విద్యార్థులకి పంచిపెట్టారు. వారితో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం ఆశ్రమ వృద్ధులకు పండ్లను పంచిపెట్టారు. డిసెంబర్ 31న రాత్రి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. నూతన సంవత్సరం అందరి జీవితాలలో ఆనందం నింపాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నేరాల కంట్రోల్, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. నిన్న ఎక్కడైనా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చాలా చక్కగా జరిగింది. మాకు పోలీస్ కూడా, మీడియా కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. దానికి మన తరఫు నుండి చాలా ధన్యవాదాలు. ఇంకా ఈ వచ్చిన సంవత్సరంలో కూడా మేము ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ కంప్లైన్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తాము. రోడ్ యాక్సిడెంట్స్ ఇంకా తగ్గిస్తాము. ఆ ప్రణంతో కొన్ని యాక్టివిటీస్ మేము పోలీసింగ్ మా తరఫు నుండి చేయవచ్చు. కానీ ట్రాఫిక్ రిలేటెడ్, యాక్సిడెంట్ రిలేటెడ్ మాకు పబ్లిక్ సహకారం కూడా కావాలి. సో ఇలా మీరు నిన్న మాకు సపోర్ట్ చేశారు. అలానే ఈ హెల్మెట్ కంప్లైన్స్లో, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కూడా సపోర్ట్ ఇచ్చేయండి. ఇంకా చిత్తూరుని లా అండ్ ఆర్డర్, సేఫ్టీ, సెక్యూరిటీ ప్రకారంగా ముందుకు తీసుకువెళ్తాం. నిన్న ఎక్కడైనా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చాలా చక్కగా జరిగింది. మాకు పోలీస్ కూడా, మీడియా కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. దానికి మన తరఫు నుండి చాలా ధన్యవాదాలు. ఇంకా ఈ వచ్చిన సంవత్సరంలో కూడా మేము ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ కంప్లైన్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తాము. రోడ్ యాక్సిడెంట్స్ ఇంకా తగ్గిస్తాము. ఆ ప్రణంతో కొన్ని యాక్టివిటీస్ మేము పోలీసింగ్ మా తరఫు నుండి చేయవచ్చు. కానీ ట్రాఫిక్ రిలేటెడ్, యాక్సిడెంట్ రిలేటెడ్ మాకు పబ్లిక్ సహకారం కూడా కావాలి. సో ఇలా మీరు నిన్న మాకు సపోర్ట్ చేశారు. అలానే ఈ హెల్మెట్ కంప్లైన్స్లో, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కూడా సపోర్ట్ ఇచ్చేయండి. ఇంకా చిత్తూరుని లా అండ్ ఆర్డర్, సేఫ్టీ, సెక్యూరిటీ ప్రకారంగా ముందుకు తీసుకువెళ్తాం. నిన్న ఎక్కడైనా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చాలా చక్కగా జరిగింది. మాకు పోలీస్ కూడా, మీడియా కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. దానికి మన తరఫు నుండి చాలా ధన్యవాదాలు.